హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారావు కొనిరెడ్డి. బాలయ్య బాబు గారు రీసెంట్ గా ఒక చిన్నపాటి అడ్వర్టైజ్మెంట్ ని రిలీజ్ చేశారు. ఫస్ట్ అందరూ చూడగానే అది ఏ బ్రాండ్ అనుకుంటారేమో, ఆ మ్యాన్షన్ హౌస్ కి సంబంధించింది అవ్వడం వల్ల అందరూ కొంచెం రాంగ్ గా అండర్స్టాండ్ చేసుకున్నారు. బట్ అది చూస్తే వాటర్ బాటిల్ కోసం ఆయన ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ అన్నమాట. సో బాలయ్య గారు మరొక అడుగు ముందుకేసి ఈ విధమైన అడ్వర్టైజ్మెంట్ ని చేయడం ఎలా చూడాలి, అండ్ దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మనకు చెప్పడానికి ఈ రోజు మనతో పాటు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే. బాలయ్య బాబు గారిది రీసెంట్గా ఒక అడ్వర్టైజ్మెంట్ చూసాము. ఫస్ట్ అందరూ చూసి అది ఆయన ఎప్పుడు ప్రస్తావిస్తారు మ్యాన్షన్ హౌస్ అని చెప్పేసి, బట్ ఏంటంటే చూడగానే డిఫరెంట్ గా ఫీల్ అయ్యారు. ఈయన ఏంటి డైరెక్ట్ గా ఇట్లా చేస్తున్నారు, బట్ చూస్తే అది వాటర్ బాటిల్ కోసం. సో మీరు చూడగానే ఎలా అనుకున్నారు, అండ్ ఆ అడ్వర్టైజ్మెంట్ గురించి మీరు ఏమనుకుంటున్నారో చెప్తారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో చాలా పాయింట్స్ డిస్కస్ చేయాలి. నెంబర్ 1, మ్యాన్షన్ హౌస్ యాడ్ ఏంటి బాలయ్య చేశాడు అనే వాళ్ళకి, ఆ మందు ఎందుకు బాలయ్య ప్రమోట్ చేస్తున్నాడు అనేది ఇంకొకటి, అండ్ అసలు మందు అంటే మందు అని ఎందుకు అంటున్నారు అదొకటి. ఇలా ఫస్ట్ మందు అంటే మందు అని ఎందుకు అంటున్నారు నుంచి స్టార్ట్ చేద్దాం. నీకు విషయం తెలుసా, నీకు బయట ఈ స్కార్ఫ్ ఎలా కొంటున్నావో, దువ్వెన ఎలా కొంటున్నావో, క్యాండిల్ ఎలా కొంటున్నావో, అలాగే మందు కూడా అమ్ముతున్నాడు వాడు రోడ్ పైన, వైన్స్ లో, రైట్? అలాగే అమ్ముతున్నాడు, లీగల్ గా అమ్ముతున్నాడు వాడు చక్కగా. నువ్వు వెళ్ళి ఇలా డబ్బులు ఇవ్వగానే నీకు ఏ బాటిల్ కావాలో ఆ బాటిల్ ఇలా ఇచ్చేస్తాడు. వీళ్ళు ఏం చేస్తారంటే ఇట్లా 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 వెళ్ళి వెంటనే దాచేసుకొని వస్తారు చాలా మంది, అవునా? వాడు ధైర్యంగా అమ్ముతున్నాడు. మీరు ఎప్పుడు ఈ వేషాలు వేయాలి తెలుసా? మెడికల్ స్టోర్కి వెళ్ళేటప్పుడు వేయాలి. మెడికల్ స్టోర్కి ఏమో చక్కగా వెళ్తారు, దట్ మందు ఈ లిస్ట్లో ఉన్న మందులను ఇచ్చేయండి అని. నువ్వు మెడికల్ స్టోర్కి వెళ్ళావంటేనే చూసి అమ్మో వీడికి ఏం రోగమో అంటారు. మందు షాప్కి వెళ్తే నేను ఎవడే వండవు, వాడు అమ్ముతున్నాడు, నువ్వు కొనుక్కున్నావు, నువ్వు ఎందుకు ఇటు దాకొని ఏ మూలకో వెళ్ళి ఏ పొదల చాటుకో వెళ్ళి వాళ్ళు చూస్తున్నారా వీళ్ళు చూస్తున్నారా అని చెప్పి గబగబా వేసుకొని తాగేస్తాడు. నువ్వేం తప్పు చేయట్లా. అది నిషేధింపబడితే అప్పుడు ఈ వేషాలే. ఇప్పుడు ఏ గంజాయో నిషేధించారు, డ్రగ్స్ నిషేధించారు. నువ్వు అలాంటి ఏమైనా పొడుచుకోవాలనుకుంటే ఎక్కడికో వెళ్ళి వేషాలు వేస్తా ఉంటారు, దొరికేవాడు దొరుకుతాడు. మందు డైరెక్ట్ గా అమ్ముతున్నాడు మా రోడ్ పైన. పనసకాయ ఎలా కొంటున్నావో, మామిడికాయ ఎలా కొంటున్నావో, వైన్స్ అలాగే అమ్ముతున్నాడు వాడు ఆన్ మెయిన్ రోడ్. సో డోంట్ ఫీల్ షై టు పర్చేజ్ ఇట్, బికాస్ దట్ ఈస్ నాట్, అంటే అది నీకు హానికరమా కాదా అనేది ఇక నువ్వు చూసుకో. మందుల షాప్కి వెళ్ళేటప్పుడు ఇట్లా వెళ్ళండి మాస్క్ వేసుకుంటూ, ఎందుకంటే ఎవడని చూసి అమ్మో వీడికి ఎన్ని రోగాలు ఉన్నాయో అనుకుంటా. అది నువ్వు ఎవడికి కొన్నా. నవ్వు ఈ యాడ్ బాలయ్య ఎందుకు చేశాడు, అది ఏ యాడ్ అనే తర్వాత మాట్లాడుకుందాం. మందుకు సంబంధించిన పేరున్న యాడ్ బాలయ్య ఎందుకు చేశాడు? బాలయ్య మందుని ప్రమోట్ చేసినా ఐ డోంట్ ఫీల్ వై, బికాస్ ఆల్రెడీ ఇప్పుడు రానా నెంబర్ 1 ప్రమోట్ చేస్తున్నాడు, రణబీర్ కపూర్ ఒక బ్రాండ్ ని ప్రమోట్ చేస్తున్నాడు, లేడీస్ ఆల్సో దే ఆర్ ప్రమోటింగ్ సమ్ ఆల్కహాలిక్ బ్రాండ్స్, బ్లెండర్ స్ప్రైడ్ ఒకరు ప్రమోట్ చేస్తున్నారు, ఇంకా మోస్ట్లీ చాలా ఉన్నాయి. చాలా కంపెనీకి సంబంధించిన చాలా మందుల్ని హై ఎండ్ మోడల్స్ దగ్గర నుంచి పెద్ద పెద్ద హీరోల నుంచి అందరూ ప్రమోట్ చేస్తున్నారు. దే ఆర్ ప్రమోటింగ్ బికాస్ దే ఆర్ బ్రాండ్ ప్రమోటర్స్. అంతేగాని బాలయ్య నిన్ను తాగడానికి ప్రోత్సహించినట్టు నువ్వు మళ్ళీ ఇంకోటి చెప్పకూడదు. అంటే ఒకటి తాగమంటేనే నేను తాగుతా, ఒకటి రుద్దుకోమంటే రుద్దుకుంటా, నీకంటే ఒక అభిప్రాయం లేదా? ఊరికి ఏం చేస్తారంటే ఏదో విక్స్ అనే సబ్బు కొంటారు, ఆ సబ్బు కొని రాసేసుకుంటారు, వీడికి ఒళ్ళంతా దురదలు వచ్చేసాయి. అసలు ఆ కరీనా కపూర్ వాడమన్నందుకే నేను వాడాను అని చెప్పి కరీనా కపూర్ మీద కేసేస్తాడు. దట్ ఈస్ రాంగ్. కరీనా కపూర్ చెప్తే నువ్వెందుకు వాడావబ్బా? నీకు అది నీకు పడుద్దా లేదా కనుక్కొని నీకు నచ్చింది నువ్వు వాడు. రియల్ ఎస్టేట్ లో మోసపోతారు. ఆ హీరో కొనమన్నాడు కాబట్టి మేము కొన్నామంటారు. నీకంటూ సొంత అభిప్రాయం లేదా ప్రపంచంలో? ఎప్పుడు ఎవడో ఒకటి చేసి ఇది వాడండి అంటే వాడతావా? వాళ్ళు ఎందుకు అలా పట్టుకుంటారంటే బికాజ్ దట్ ఈస్ కాల్డ్ డెమాన్స్ట్రేషన్. అంటే నూనె అలా పోయడం, అందులో వడలు గిడలన్నీ వేయించడం, చక్కగా పొంగి రావడం, అలా పెట్టడం, దట్స్ నథింగ్ బట్ బ్రాండ్ కి కావాల్సిన రియలిస్టిక్ ప్రమోషన్. అది చూసి ఓ ఆయిల్ భలే ఉంది, ఈసారి మనం ఇది కొందాం అది కొందాం అనుకుంటారు, అంతే. ఇప్పుడు ఇక అసలు ప్రమోషన్ విషయానికి వస్తే బాలయ్య మ్యాన్షన్ హౌస్ ని ప్రమోట్ చేశాడు. మ్యాన్షన్ హౌస్ విస్కీనే ఇంతకు ముందు కూడా అన్స్టాపబుల్ వెనకాల ప్రమోట్ చేశాడు, అవును, బ్రాండీని. హీస్ అ బ్రాండ్ ప్రమోటర్ ఫర్ దట్. అండ్ నెక్స్ట్ మ్యాన్షన్ హౌస్ బ్రాండీని సినిమాలో డాకు మహారాజ్ లో కూడా తన ఇంజనీరింగ్ కిట్ వచ్చినప్పుడు ఇట్లా తీస్తే ఇట్లా ఉంటది బాటిల్ అంతా, హీ ప్రమోటెడ్ దట్. వాళ్ళు కూడా అలా యూస్ చేసుకున్నారు, అది ఇన్ఫిలిం బ్రాండింగ్ అంటారు దాన్ని, అలా యూస్ చేసుకున్నారు ఆ బ్రాండ్ వాళ్ళు. అండ్ నౌ ఈ వాటర్ ఏంటి జనాలను వెర్రోలు చేస్తున్నారా కొంతమంది మాట్లాడుతున్నారు. సంఘ సంస్కర్తలు అందరూ బయటకు వస్తారు, ఇట్లాంటి వాటికే వస్తారు, ఊరికే రారు వీళ్ళంతా. విషయం ఏంటంటే చాలా మందికి తెలియని విషయం ఇది, ఓపెన్ గా చెప్తున్నా. అఫ్ కోర్స్ ఐ ఆల్సో బూజ్,
సో ఐ నో వాట్ ఈస్ దిస్. ఓకే మళ్ళీ నీ గట్లో తెలిసిన కామెంట్లు పెట్టక, ఓకే ఓపెన్లీ సేయింగ్ దట్. సో వాట్ హ్యాపెండ్, రాయల్ స్టాగ్ అని ఒక బ్రాండింగ్ ఉంటుంది, ఒక బ్రాండ్ నాట్ బ్రాండ్, దానికి సంబంధించి కూడా వాటర్ బాటిల్ ఉంటుంది. రాయల్ ఛాలెంజ్ అని ఒక బ్రాండ్ ఉంటుంది, దానికి సంబంధించి అదే పేరుతో బాటిల్, వాటర్ బాటిల్ ఉంటుంది. ఓకే కొన్ని సూపర్ మార్కెట్స్ లో ఏంటంటే ఎస్పెషల్లీ విస్కీ వాటర్, బ్రాండీ వాటర్ అని కొన్ని వాటర్స్ అమ్ముతారు. ఓకే ఆ వాటర్ పోసుకుంటే మందు మీకు ఇంకా రుచిగా ఉంటుంది అనేది వాడి మార్కెటింగ్ స్ట్రాటజీ అది. దీనికే వాడండి అని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ షాంపూతో కూడా బండి కడగవచ్చు, తెలుసా మీకు? చేస్తారుగా అందరి ఇళ్ళల్లో. షాంపూతో కూడా బళ్ళు కార్లు కడుగుతారు. కాకపోతే కార్ వాష్ అనే ఒక సపరేట్ ఒక బ్రాండ్ వస్తే దాంతోనే వాష్ చేయండి అని. సర్ఫ్తో కూడా గిన్నెలు తోమే వాళ్ళు ఉంటారు చాలా మంది ఇళ్ళల్లో. బట్ డిష్ వాష్ అనేది ఒకటి వచ్చిన తర్వాత యూజ్ దిస్. అంటే కొన్ని ప్రత్యామ్నాయంగా అన్నిటికీ పనిచేస్తూ ఉంటాయి, అయినప్పటికీ దేని దానికి మనకు వాడడం అలవాటు అయిపోయింది. సో అలా వాడుతుంటారు, అంతకుమించి ఇంకేం లేదు. ఇప్పుడు కూడా వీళ్ళు ఏంటంటే దాన్ని వాళ్ళ మార్కెటింగ్ ఉపయోగించుకుంటారు. ఇప్పుడు రాయల్ ఛాలెంజ్ నువ్వు ఆ విస్కీ కొన్నావు, రాయల్ ఛాలెంజ్ వాటర్ బాటిల్సే ఉన్నాయి అనుకో, ఈ టేస్ట్ సంథింగ్ డిఫరెంట్ గా ఉంటుందని ఒక మైండ్ కి ఫీలింగ్ ఇచ్చేది. అలా మ్యాన్సన్ హౌస్ కూడా ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ తయారు చేసింది, సేమ్ లైక్ ఏ బిస్లరీ. అలా బిస్లరీ వాడికి మందు లేదులే, మందు బ్రాండ్ లేదు, కానీ మందు బ్రాండ్ వాళ్ళు ఏంటంటే అదే బ్రాండ్ తో వాటర్ ని తయారు చేస్తున్నారు. దీంతో పాటు ఈ వాటర్ తాగితే బాగుంటది అని. ఇప్పుడు షాంపూ ఉంది, సేమ్ వాడే దాని కండిషనర్ ఇస్తుంటాడు. అవును, ఇది కామన్. ఇట్లా ఇప్పుడు సోప్, బాడీ వాష్ ఉంటుంది, ఆ కంపెనీ లూఫా ఇస్తుంది. అవును, వేరే లూఫాతో కూడా వాడుకోవచ్చు, బట్ ఈ లూఫాతో వాడితేనే అదే బెస్ట్ రిజల్ట్ అని చెప్పేసి వాళ్ళు ప్రమోట్ చేస్తూ నీ చర్మానికి ఎంత స్క్రబ్బర్ కావాలో అంత స్క్రబ్ మేము పెట్టాము అని. అండ్ ఇంకొకటి కూడా D10 స్క్రబ్ వేరే ఉంటది, ఫేస్ వాష్ వేరే కూడా వాడుకోవచ్చు. బట్ అదే స్క్రబ్, అదే ఫేస్ వాష్, అదే సిరం, అదే టోనర్, అదే డే క్రీమ్, అదే నైట్ క్రీమ్, అదే మాయిశ్చరైజర్ అన్ని వాడితే సేమ్ రిజల్ట్ ఏదో ఉంటుంది అన్న ఒక ఆనందం అంతే. నీకు ఇంకా సింపుల్ గా చెప్పాలి అంటే ఇలా నెయిల్ పాలిష్ చేస్తావు, అవును, నెయిల్ పాలిష్ రిమూవర్ కూడా అదే బ్రాండ్ కాంబినేషన్. ఇట్లాగే షూ కంపెనీ వాడితే సాక్స్ కూడా ఉంటే అది ఇంకోటి నెక్స్ట్ లెవెల్ అది. సో అలానే బాలయ్య గారు కూడా, బాలయ్య గారిని వదిలేద్దాం కాసేపు. అలా మ్యాన్సన్ హౌస్ కూడా ఒక ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ ని ప్రెజెంట్ చేసింది. మరి ఆ మ్యాన్సన్ హౌస్ ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ వచ్చినట్టు కానీ మార్కెట్ లో ఉన్నట్టు కానీ మనం కొనాలంటే వెతికేట్టు కానీ ఎవరు చెప్పాలి? వాళ్ళు మార్కెట్ చేసుకోవాలి. వాళ్ళకి ఆల్రెడీ ఒక బ్రాండ్ అంబాసిడర్ ఉన్నాడు కాబట్టి, ఆ బ్రాండ్ అంబాసిడర్ బాలయ్య కాబట్టి బాలయ్య చేత ప్రమోట్ చేయించుకున్నారు. ఈ యాడ్ కూడా ఎంత హుందాగా ఉందంటే ఫస్ట్ ఏదో చైర్ వచ్చింది, అన్స్టాపబుల్ చైర్, ఈ హౌస్ కి మీరు రావాల్సిందే అని. ఏ హౌస్ రా బాబు? బిగ్ బాస్ హౌస్? ఆ హౌస్ ఏం? నో, మ్యాన్సన్ హౌస్. అలా చెప్పాడు. ఆ కీ వచ్చి ఒక దగ్గర స్టిక్ అయింది. అక్కడేందుకు స్టిక్ అయిందంటే నీ అటెన్షన్ ని, అసలు మందు 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 అంటున్నావు కదా, అటెన్షన్ ని గ్రాప్ చేయడానికి డైరెక్టర్ తీసుకున్న పాయింట్ కీని నీకు బాగా ఎక్స్ప్లోర్ చేసి అది తిరిగి ఒక దగ్గర అటెన్షన్ ఇచ్చింది. ఆ అటెన్షన్ ఇచ్చిన వైపు నువ్వు కళ్ళతో చూస్తే అక్కడ ఉండేది ఓ ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్, ఓ దిస్ ఇస్ వాటర్ 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 అని. అంతే, అది యాడ్కున్నటువంటి ఇది. నౌ బాలయ్య ఈ యాడ్ ఎలా చేశాడు అనేది మాట్లాడుకుందాం. ఆబ్వియస్లీ బాలయ్య ఏ బ్రాండ్ అయినా ఇవ్వు, ఈ ఏజ్ లో ఇంత ముందు ఎప్పుడూ చేయాల బ్రాండ్ ప్రమోషన్లు, తన లైఫ్ లో చేయాల. అన్స్టాపబుల్ కి వచ్చినప్పటి నుంచే చేశాడు, ఆ సీజన్ 2 హిట్ అయినప్పటి నుంచే. మళ్ళీ ఇంకా చెప్పాలంటే వారాహి సిల్క్స్ కానీ, రియల్ ఎస్టేట్ యాడ్ కానీ, ఏవైనా తీసుకో, దానికి కావాల్సిన న్యాయం చేస్తాడు. అండ్ నెక్స్ట్, చాలా మంది చేసిన పొరపాట్లు ఏంటంటే అది నిజమా కాదా, ఫ్యూచర్ లో ప్రాబ్లమ్స్ వస్తాయా, ఆ సంస్థ బోర్డు తిప్పేసిద్దా, దానివల్ల జనాలు మోసపోతారా, ఇవన్నీ కనుక్కుంటే గానీ ఆయన వెళ్ళడు. బికాస్ సొసైటీ అంటే బాలయ్యకి ఎంత రెస్పాన్సిబుల్ అంటే ఓ బసవతారకం లాంటి బరువును మోస్తున్నాడు ఆయన. అట్లాంటి పర్సన్ కి ఒక బ్యాడ్ నేమ్ అనేది రాకూడదు. కాబట్టి నీ దగ్గరికి బ్రాండ్ వస్తే దాన్ని అటేడు తరాలు ఇటేడు తరాలు చూసి బాగా ఆలోచించి చాలా మంది నిర్ణయాలు తీసుకొని మనం వెళ్ళొచ్చు అంటేనే వెళ్తాడు. సో ఆయన అంత చూజీగా వెళ్తున్న ప్రోడక్ట్స్ ఇవి కాబట్టి మనం బ్లైండ్ గా వాటి దగ్గరికి వెళ్ళొచ్చు. ఓకే, బాలయ్య అంటేనే ఒక నమ్మకం అంటారు. సో అంటే కొత్తగా చూసినట్టు అనిపించింది. అంటే వారాహి సిల్క్స్ లో ఒక డిఫరెంట్ కాస్ట్యూమ్స్ లో మనం చూస్తూ వచ్చాం. బట్ ఫస్ట్ ఇది దేనికి అడ్వర్టైజ్మెంట్ కూడా తెలియకుండానే ఆయన స్టార్ట్ చేయడం అనేది, ఫస్ట్ అందరూ అన్స్టాపబుల్ కోసమో దేనికోసమో అనుకున్నారు. బట్ చాలా ట్విస్టీగా బాగుంది. ఫస్ట్ అది అన్స్టాపబుల్ లాగా వెళ్ళింది అంటే అన్ని కవర్ చేశాడు, చూసావా? అన్స్టాపబుల్ లాగా వెళ్ళింది. ఆ తర్వాత హౌస్ నుంచి మ్యాన్సన్ హౌస్ దాకా తీసుకొచ్చాడు. మిమ్మల్ని ఎక్కువ కన్ఫ్యూజ్ చేయనని చెప్పేసి ఒక కీతో నీ అటెన్షన్ ని గ్రాప్ చేశాడు. అది కాస్త తీసుకెళ్ళి ఒక దగ్గర స్టిక్ అయిపోయి ఇది అని చూపించాడు. ఇనఫ్. ఆ మాత్రం ఎలివేషన్ ఉండాలంటే అక్కడ బాలయ్య ఉండాలని వాళ్ళు అనుకున్నారు. బాలయ్య బ్రాండ్ ఎవరైతే వాళ్ళు ప్రమోట్ చేయాలనుకున్నారో దీనికి ఆ మాత్రం వెయిటేజ్ ఉండాలంటే దానికి ఈయనే ఉండాలి అని అనుకున్నారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్.